నంద్యాల జిల్లా కోర్ట్ ఆవరణంలో మెగా లోక అదాలత్. నంద్యాల సంజీవనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పూజలు. పదిహేనున రానున్న నారా లోకేష్. రంగంలోకి దిగిన లోకేష్ టీం. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిల. గోవిందపల్లెను కాపాడయ్యా గోవిందా, ప్రజల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? చెత్త కుప్పల మధ్య బతుకు పోరాటం. టీడీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్గా నియామకమైన డాక్టర్ గురురాజా అభినందనలు తెలిపిన టీడీపీ శ్రేణులు. ఏం లేను కానీ జ్యోతి భక్తుడి శ్రీనివాసరెడ్డి పూర్తి పరిష్కారం కింద 30 లక్షల రూపాయలండి. బాబు చనిపోయినందుకు కానీ పూర్తి పరిష్కారం కింద ఈ అమౌంట్ కూడా మీకు రావాల్సిన అమౌంట్ కూడా ఆవిడకి ఇచ్చాడు తల్లిగారి. మొత్తం 30 లక్షలు ఆవిడకి సమ్మతమైన సార్ క్వశ్చన్ శ్రీనివాస్ రెడ్డి రాదు సార్. మీకు పూర్తి పరిష్కారం కింద 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు తర్వాత శివశంకర్ రెడ్డి ఎవరండి? ₹75 లక్షల రూపాయలండి. ఈ పిటిషన్ నిమిత్తం 75 లక్షల రూపాయలు ఇస్తున్నాము. పిల్లలిద్దరూ కూడా మైనారిటీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. మిగతా అమౌంట్ ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది. ఇదేమే సమ్మతమేనా? ఆశీర్వాదం మా మీదమ్మా. 19 లక్షల రూపాయలు పూర్తి పరిష్కారం కింద. సార్
సంతకం పెట్టినారా చెప్పేస్తే మీ నాయగారు చెప్పి పెట్టుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగాలోకతలు జరుగుతున్నందున నా కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సహకారంతో బాధితులకు అందరికీ దాదాపు 38 నుంచి 40 కేసులు డిస్పోజ్ చేస్తూ లిబర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ కంపెనీ లీగల్ అడ్వైజర్ అయిన విజయశేఖర్ రెడ్డి సార్ సహకారంతో 75 లక్షల రూపాయలు ఒక కేసులో, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ద్వారా విజయశేఖర్ రెడ్డి సార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 19 లక్షలు, అదే కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 30 లక్షలు ఎం విజయశేఖర్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ గారి సహకారంతో బాధితులకు ఈ దినము లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడమైనది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రమాద బాధితులకు ఈరోజు లోకాలు జరుగుతుంది. అందులో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా సరి అయిన పద్ధతిలో ఫిట్ కేసులు అందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అన్ని కేసులు సెటిల్ చేయడం. ఈరోజు మా యొక్క ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కేసు 40 నెంబర్ ఏంది, కేసు నెంబర్ 55/26 కేసు నెంబర్లో ఎలక్ట్రికల్ లైన్ మెన్ చనిపోయినందుకు వాళ్ళ కుటుంబం తరఫున వారికి మా ఇన్సూరెన్స్ లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 75 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా వికలాంగులకి అతనికి కూడా 19 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకొక కేసులో 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్లవేళలా సరైన సమయంలో సరైన ఆదుకోవడానికి ముందుంటారు. ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బలు తగిన వారు కానీ చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ముఖ్యంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వెంట ఉండి మేము న్యాయవాదులుగా వారి యొక్క సలహాదారులుగా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్యానల్ అడ్వకేట్గా ఉండి అన్ని సెటిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా తరఫున 70 కేసులు సెటిల్ చేయడం జరిగింది, పరిష్కారం జరిగింది. అందులో 4,50 లక్షల రూపాయలు మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సాయం చేశారు. బాధితులకు తక్షణము ఈరోజు తెగిన వెంటనే డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్లోనే డబ్బులు పడతాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఎప్పుడు కూడా అందుకే సరైన పరిధిలో సరైన వాహనానికి సరైన ఫిట్నెస్, పర్మిట్ ఫిట్నెస్ అన్నీ ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే తప్పక మేము పరిష్కారం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఆ విధంగా ఈరోజు టోటల్గా 4.5 కోట్ల రూపాయలు సెటిల్ చేయడం జరిగింది. అందులో లిబర్టీ ఇన్సూరెన్స్ 75 లక్షలు, మన చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 1,30 లక్షల రూపాయలు టోటల్గా చేయడం జరిగింది. టోటల్గా 4.5 కోట్లు ఈరోజు జరిగింది. ఇందుకు సహకరించిన పిటిషనర్ బాధితులకు, బాధిత తరపున న్యాయవాదులకు, కోర్టు వారికి, ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ జాతీయ లోక్ అదాలత్కు హాజరైనటువంటి కక్షిదారులకి, న్యాయవాది మిత్రులకి అందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఆఫీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇవాళ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో దగ్గరగా 125 ఓపీస్ని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. న్యాయవాది మిత్రులందరూ ఎన్నడూ లేని విధంగా ఈ లోక్ అదాలత్లో వారి యొక్క కక్షిదారుల్ని మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు రాజీ చేయడానికి ప్రయత్నించారు. కనుకనే ఇంత గుడ్ నెంబర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చట్టం కింద మేము కేసులు తీర్పులు ఇవాళ ఈ రోజున ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అత్యధికంగా మా ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారం అత్యధికంగా 75 లక్షల రూపాయలు ఈ రోజున ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవడం జరుగుతుంది. తద్వారా కన్సర్న్ న్యాయవాది వచ్చిన తర్వాత చెక్కును అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా మోటార్ వెహికల్స్ కాకుండా మా జిల్లా కోర్టు స్థాయిలో అయితే క్రిమినల్ కేసులు ఉండవు, కానీ సివిల్ కేసులు, బ్యాంక్ మ్యాటర్స్, ప్రీలిటిగేషన్ కేసులు కూడా అవన్నీ కూడా మొత్తం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దగ్గర ఈ రోజు మా జిల్లా న్యాయస్థానంలోనే 300 కేసుల వరకు కేసులు డిస్పోజల్ అవుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయవాది మిత్రులకి, కక్షిదారులందరూ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క పాత్రికేయ మిత్రులకు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మాకు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అయ్యేది కాదు. కాబట్టి పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను.
कामेश्वरो वैष्णवनो ददातु कुबेराय वैष्णवनाय महाराजाय नमः నవయువ సైన్యాధీశ్ నారా లోకేష్ జయ హో విజయ హో తెలుగు నేల దీవెనలను ఇచ్చి పలిక శభాష్ తెలుగు జాతి యువతీ యువకుల ఆశా కిరణం నువ్వే తెలుగు తల్లి కలలను నిజం చేత యువ నేతవు నువ్వే జై తెలుగుదేశం జయ హో నారా లోకేష్ జై తెలుగుదేశం జయ హో నారా లోకేష్ తెలుగుదేశ నవయువ సైన్యాధీశ్ నారా లోకేష్ మచ్చలేని కార్యకర్తలే పార్టీ పునాదులని నాయకుడు కార్యకర్త నడుమ గోడలుండొద్దని ప్రతి కార్యకర్త కష్ట నష్టాలను పంచుకొని ప్రతి కార్యకర్తతో ప్రత్యక్ష బంధముండాలని ప్రతి సభ్యుని కుటుంబ బాధ్యత కూడా పార్టీదని ప్రతి సభ్యునికి బీమా పార్టీ కర్తవ్యం
నవయువ సైన్యాధీశ్ నారా లోకేష్. నేరుగా పదవిని ఏలే వీలున్నా కాదనుకుని నేల నుండి ప్రజల నుండి నేతగా ఎదగాలని నిన్నటి నేతల అనుభవాలు రంగరించి రేపు రాబోయే తరం అవసరాలు మేళవించి జాతీయ పార్టీగా విస్తరింపచేయుటలో తెలుగుదేశ చరిత్రను తలమానిక చేయాలని పదునెక్కిన నేటి తరం ఆలోచన ప్రతినిధి కదులుతున్న నేటి తెలుగు చైతన్య సారథి తెలుగుదేశ నవయువ సైన్యాధీశ్. దాన్ని దయచేసి రోడ్డు అంత బాగా చేస్తే ఈ ట్యాంక్ బాగా చేస్తే బాగుంటుంది సార్. కొలాయిలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇంకా బజార్ మాకు లైట్లు లేవు, ఇంకా లైట్లు కూడా పడడం లైట్ లేదు, పాములు జరుగుతున్నాయి. ఆ ట్యాంక్ నీళ్లు తాగాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పొరలు పొరలు వస్తుంది పచ్చగా. జల్లెడేసుకుని ఉడగట్టుకున్నాం. ఎంత జల్లెడేసినా నీళ్లు పచ్చగానే వస్తున్నాయి సార్. పట్టించినారే కానీ దాన్ని ఇంకా పట్టించుకోలేదు, ఎవరు కానీ పట్టించుకోకున్నారు. ట్యాంక్ బాగా చేస్తే బాగుంటుంది సార్. మాకు వీధి లేవా? లైట్లు లేవు సార్, ట్రాన్స్ఫారం కాడ తప్పంగా ఏడలేవు. ఇక్కడ కింది మీదికి లేవు. వీడికి రావాలన్నా పాములతో భయం మాకు. సాయంత్రం ఇబ్బంది, చీకటి పడితే ఇబ్బంది, పగులు కూడా ఇబ్బంది, ఎండ కూడా మనకొట్టాడు. ముందు మాకు తాగడానికి ఉండేది ఈ నీళ్ళు. వీళ్ళు వస్తున్నారు, హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారా? వస్తారా? లోపలికి వాళ్ళకి పాములు వస్తుంటాయి. పాములు మా ఇంట్లోనే మనకున్నాయి, బయట దొడ్లో పురుగు లైట్లు లేవున్నాయి. ముందు లైట్లు లేవు. ఈ ట్యాంక్ రిపేర్ చేస్తే మాకు కావాల్సింది అదొకటి. దయచేసి రోడ్డు కూడా ఇస్తే గనక మేలు సార్. గౌరవనీయులు ఎన్ఆర్ఐ డాక్టర్ గుర్రాజా గారికి గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి వ్యక్తితో చాలా ఆప్యాయంగా పలకరించే మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ గుర్రాజా గారు. కోయిలకుండ, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్రాజా వ్యక్తి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేశాడు. ఎంతో మందికి మహిళలు కుటుంబీషన్లు కావచ్చు, వివాహాలకు కావచ్చు, ఎడ్యుకేషన్లకు కావచ్చు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆయన సేవలు గణనీయంగా ఉన్నాయి. దాన్ని గుర్తించడమే కాకుండా ఎన్ఆర్ఐ తరఫున టీడీపీకి సంబంధించి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సేవలు చాలా శిరస్మరణీయము. ఎంతో కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మహోన్నత వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి పార్టీ అధిష్టానము ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు, ఎన్ఆర్ఐ గ్లోబల్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున దొనిపాడు మండలం ఆలగడ కాన్స్టిట్యున్సీ తరఫున మేము డాక్టర్ గుర్రాజా గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది.
నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో మెగా లోక అదాలత్. నంద్యాల సంజీవనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పూజలు. పదిహేనున రానున్న నారా లోకేష్. రంగంలోకి దిగిన లోకేష్ టీం. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిల. గోవిందపల్లెను కాపాడయ్యా గోవిందా, ప్రజల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? చెత్త కుప్పల మధ్య బతుకు పోరాటం. టీడీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్గా నియామకమైన డాక్టర్ గురురాజా అభినందనలు తెలిపిన టీడీపీ శ్రేణులు.